హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మన శరీరం యొక్క ప్రకృతి గడియారమైన సర్కేడియన్ రిథం గురించి తెలుసుకుందాం. ఇది మన నిద్ర, ఆహారం మరియు శక్తిని ఎలా నియంత్రిస్తుందో తెలుసుకుందాం. ఇది ఎందుకు ముఖ్యమైనదో తెలుసుకుందాం మరియు దీన్ని ఎలా సరిచేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు ఇన్ని విషయాలు తెలుసుకోబోతున్నారు కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి. సర్కేడియన్ రిథం అనేది మన శరీరం యొక్క ప్రకృతి గడియారం. ఈ ప్రకృతి గడియారం ఏంటని అనుకుంటున్నారా? మనందరికీ తెలుసు, మన శరీరంలో ఏదైనా మూమెంట్ జరగాలి అంటే మన బ్రెయిన్ సిగ్నల్స్ ఇస్తుంది. దానికి సంబంధించిన శరీరం యొక్క అవయవాలని మూమెంట్ చేయడం జరుగుతుందని మనం అనుకుంటాం. కానీ బ్రెయిన్ కూడా ఒక 24 అవర్స్ క్లాక్ సైకిల్ ని ఫాలో అవుతూ ఉంటుంది. దాన్నే సర్కేడియన్ రిథం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు మేల్కొనాలి, ఎప్పుడు ఆహారం తీసుకోవాలి మరియు ఎప్పుడు శక్తివంతంగా ఉంటాము అనేది ఈ సర్కేడియన్ రిథం ద్వారా నిర్ణయించబడుతుంది. మన మెదడులో ఉన్న ఒక చిన్న భాగమైన హైపోథాలమస్ ఈ సర్కేడియన్ రిథం ను నియంత్రిస్తుంది. ఇది కాంతి మరియు చీకటిని గుర్తించి మెలటోనిన్ మరియు కార్టిసోల్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. రాత్రి సమయంలో మెలటోనిన్ విడుదల అవుతుంది. ఇది మనకు నిద్రను తెస్తుంది. మరియు ఉదయం సమయంలో కార్టిసోల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మనల్ని మేల్కొల్పుతుంది. సర్కేడియన్ రిథం ఇంపార్టెన్స్ ఏంటంటే, సర్కేడియన్ రిథం సరిగా పనిచేయకపోతే మనకు అనేక సమస్యలు ఎదురవుతాయి. ఉదాహరణకు, రాత్రి సమయంలో నిద్ర రాకపోవడం, మధుమేహం, హృదయ సమస్యలు మరియు బరువు పెరగడం, ఒత్తిడి పెరగడం, ఆందోళన చెందడం మరియు డిప్రెషన్ లోకి వెళ్ళడం, ఇటువంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. సర్కేడియన్ రిథం సరిగా పనిచేస్తే మన ఆరోగ్యం మరియు మన యొక్క వర్క్ చేసే విధానం మెరుగుపడతాయి. కాబట్టి దీనిని సరిచేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు సర్కేడియన్ రిథంలో ప్రతి అవర్కి ఏం జరుగుతుందో మనం ఆ అవర్కి ఏం చేయాలో తెలుసుకుందాం. సర్కేడియన్ రిథం మిడ్ నైట్ నుండి స్టార్ట్ చేద్దాం. ఈ టైంలో మెలటోనిన్ అనే హార్మోన్ అత్యధికంగా స్థాయిలో రిలీజ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్ గా సర్కేడియన్ రిథం కరెక్ట్ గా ఫాలో అయ్యే వ్యక్తుల్లో నైట్ 9 నుండి మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఈ హార్మోన్ మిమ్మల్ని నిద్రపోయేలా చేస్తుంది. కానీ మీరు మొబైల్స్ చూడటము, టీవీ చూడటము, నైట్ డ్యూటీస్ చేయటం, ఇలా రకరకాల కారణంగా మీరు డిస్టర్బ్ చేస్తున్న మన బ్రెయిన్ మెలటోనిన్ అనే హార్మోన్ ని స్లోగా రిలీజ్ చేస్తూనే ఉంటుంది. మీరు ఎంత డిస్టర్బ్ చేసినా మాక్సిమం మిడ్ నైట్ 12 వరకు మాత్రమే డిస్టర్బ్ చేయగలరు. ఆ తర్వాత బ్రెయిన్ మెలటోనిన్ అనే హార్మోన్ ని అత్యధిక స్థాయిలో రిలీజ్ చేస్తుంది. కావున మిడ్ నైట్ 12 తర్వాత మీకు ఎట్టి పరిస్థితుల్లో నిద్ర వచ్చేస్తుంది. మిడ్ నైట్ 12 నుండి 2 గంటల వరకు అత్యధిక స్థాయిలో ఈ మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వలన అరౌండ్ 2 గంటల సమయానికి డీప్ స్లీప్ లోకి వెళ్ళడం జరుగుతుంది. అలా 2 గంటల నుండి 4.5 గంటల వరకు కూడా డీప్ స్లీప్ లో ఉంటారు. కాబట్టి ఈ మిడ్ నైట్ 12 నుండి 4.5 వరకు మీ శరీరం పూర్తిగా రెస్ట్ తీసుకోవడం వలన మీ శరీరం కొంచెం రికవరీ అయ్యి ఎనర్జెటిక్ గా ఉంటారు. మరియు ఆ సమయంలో మీ యొక్క బాడీ టెంపరేచర్ లోయెస్ట్ గా ఉంటుంది. అంటే అరౌండ్ 36 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఇది మన బాడీకి అవసరమైనటువంటి టెంపరేచర్. ఇప్పుడు ఈ 4.5 గంటల నుండి 6 గంటల వరకు కూడా బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి మొదలుపెట్టే ప్రతి పని కూడా 90% సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్రహ్మ ముహూర్తం బెనిఫిట్స్ గురించి తెలుసుకోవాలనంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోండి. ఎప్పుడైతే ఉదయం 6 తర్వాత సన్లైట్ మొదలవుతుందో మన శరీరం ఆ సన్లైట్ ని గ్రహించి బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్ళడం వలన బ్రెయిన్ మెలటోనిన్ అనే హార్మోన్ ని విడుదల తగ్గుతూ కార్టిసోల్ అనే హార్మోన్ ని ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది. ఇది నిద్ర నుండి మెలకువ రావడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే సన్లైట్ వెలుతురు ఎక్కువగా మన శరీరం మీద పడుతుందో ఈ కార్టిసోల్ అనే హార్మోన్ విడుదల ఎక్కువ జరిగి ఇక నిద్ర సరిపోయింది, లెగమని మనకి సిగ్నల్ ఇస్తుంది. అయినా సరే మనం నిద్ర నుండి లేవకన్నా ఎక్స్ట్రా టైం నిద్ర చేస్తే డిస్టర్బ్ అయ్యి వాటి ఫంక్షనింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సర్కేడియన్ రిథం కరెక్ట్ గా ఫాలో అవుతున్న వ్యక్తికి మార్నింగ్ 6:45కి బ్లడ్ ప్రెషర్ అనేది షార్ప్ రైజ్ అవుతుంది. షార్ప్ రైజ్ అవడం మన శరీరానికి అవసరం. ఎందుకంటే నైట్ 9 నుండి ఇప్పటి వరకు కూడా బాడీ రిలాక్స్ లో ఉండడం వల్ల గుండె నార్మల్ గా కొట్టుకుంటుంది. ఇలా సడన్ గా బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు కూడా బ్లడ్ పంపింగ్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. బ్లడ్ పంపింగ్ బాగా జరగాలని మీరు ఎప్పుడు కూడా ఫోర్స్ఫుల్ గా గుండె యొక్క హార్ట్ రేట్ ని పెంచకూడదు. అది ఎప్పుడు నేచురల్ గానే జరగాలి. ఈ సడన్ హార్ట్ రేట్ పెరగడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే అడ్రినల్ అనే గ్రంథి నుండి హార్మోన్ రిలీజ్ కావడం వలన ఈ హార్ట్ రేట్ అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఇలా నేచురల్ గానే జరగాలి. సర్కేడియన్ రిథం కరెక్ట్ గా ఫాలో అయ్యే వ్యక్తులు ప్రతిరోజు ఉదయం 8:30కి పౌష్టిక ఆహారం సేవించాలి. ఎందుకంటే ఈ సర్కేడియన్ రిథంలో ఉదయం 9 గంటలకి టెస్టోస్టెరాన్
అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అంటే సెక్స్ హార్మోన్ మాత్రమే కాదు. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ బోన్ డెన్సిటీ పెరగడానికి, ఫ్యాట్ ని కరెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి మరియు మజిల్ స్ట్రెంగ్త్ పెరగడానికి, రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ చేయడానికి, స్పెర్మ్ ప్రొడ్యూస్ చేయడానికి మరియు ఫేషియల్ అండ్ బాడీ హెయిర్ కంట్రోల్ చేయడానికి తోడ్పడుతుంది. కాబట్టి 8:30కి ఎంత పౌష్టికరమైన ఆహారం తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. కార్టిసోల్ అనే హార్మోన్ మనం నిద్రలేచాక 30 నుండి 45 నిమిషాల పాటు పీక్ స్టేజ్లో ఉంటాయి. ఈ టైంలో మనం ఏ పనినైనా చాలా చురుగ్గా చేయగలుగుతాం. అదే కానీ మనం బ్రహ్మ ముహూర్తంలో లేస్తే ఆ టైంకున్న ఎనర్జీ వలన, అదే టైంలో రిలీజ్ అయిన కార్టిసోల్ హార్మోన్ ఎనర్జీ వలన మనం మొదలుపెట్టే పనికి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఈ కార్టిసోల్ హార్మోన్ ఐ అలర్ట్ ని పెంచుతుంది. ఇది మార్నింగ్ నిద్రలేచాక ఒక 45 మినిట్స్ పాటు అత్యధిక మోతాదులో ఉండి అలా 12 వరకు మెయింటైన్ చేస్తూ తర్వాత స్లోగా తగ్గుతూ మళ్ళీ మధ్యాహ్నం 3:30 టైంకి ఐ అలర్ట్ ని ఇస్తుంది. కాబట్టి మనం ఆఫీసుల్లో ఉదయం 10 నుండి 12 వరకు కూడా మనం ఏదైనా పనిని ఖచ్చితత్వంతో వేగంగా చురుగ్గా చేయగలుగుతాం. దీనికి సపోర్ట్ చేసే హార్మోన్ కార్టిసోల్ హార్మోన్. అదేనండి మనం నిద్ర లేచాక ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్. ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేస్తూ వస్తుంది. అలా మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంటన్నర మధ్యలో మనం లంచ్ చేయాలి. అప్పటికే మన ఎనర్జీ లెవెల్స్ లిటిల్ బిట్ డ్రాప్ అయ్యి ఉంటాయి. లంచ్ తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ మనం తిన్న ఫుడ్ని ప్రాసెసింగ్ చేసే పనిలో ఉంటుంది. ఈ కారణంగా కొన్ని బ్లడ్ సెల్స్ అనేవి ఈ డైజెస్టివ్ సిస్టంలో పాల్గొంటాయి. కాబట్టి మన ఎనర్జీ లెవెల్స్ ఈ టైంలో డ్రాప్ అవుతాయి. ఉదయం సమయంతో ఈ మధ్యాహ్న సమయాన్ని పోల్చితే బోత్ మెంటల్గా మరియు ఫిజికల్గా కొంచెం డల్ అయి ఉంటాం. కాబట్టి ఈ బెస్ట్ కోఆర్డినేషన్ టైం మధ్యాహ్నం 2:30 వరకు ఏదైతే ఉందో మనం లైట్ టాస్క్ చేస్తూ ఉండాలి. మధ్యాహ్నం 3 నుండి మన శరీరం యొక్క టెంపరేచర్ పెరగడం మొదలవుతూ వస్తుంది. బాడీ మజిల్స్ రెస్పాన్స్ బాగుంటుంది. కాబట్టి ఓవరాల్గా 3:30 PM మన ఫాస్టెస్ట్ రియాక్షన్ టైంగా మనం చెప్పుకుంటాం. ఆ టైంలో మన పనిని కొంచెం స్పీడ్గా చేయగలుగుతూ ఉంటాం. సర్కేడియన్ రిథంలో 3 గంటల నుంచి 5 గంటల వరకు హార్ట్ అండ్ బ్లడ్ ఫ్లో అండ్ మజిల్ బలం అత్యధికంగా ఉంటుంది. దీనికి గల కారణం మధ్యాహ్నం 3 నుండి 7 వరకు శరీర ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ వస్తుంది. సాయంత్రం 5 గంటలకు అత్యధికమైన శరీర ఉష్ణోగ్రత ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగితే మజిల్ మరింత ఫ్లెక్సిబుల్ అవుతాయి. దీంతో మజిల్ ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి. శక్తి ఉత్పత్తి పెరుగుతుంది. కణాల పనితీరు మెరుగుపడతాయి. సెకండ్ రీజన్ హార్మోనల్ మార్పులు. టెస్టోస్టెరాన్ మరియు గ్రోత్ హార్మోన్లు సాయంత్రం సమయంలో ఎక్కువగా విడుదలవుతాయి. ఈ హార్మోన్లు మజిల్ బలం ఇంకా ఎక్కువగా తయారవడానికి మరియు పెరుగుదలకి చాలా కీలకమైనవి. కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ కూడా ఈ సమయంలో మెరుగైన స్థాయిలో ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది మరియు శారీరక పనుల్లో సహాయపడుతుంది. థర్డ్ రీజన్ సాయంత్రం 5 గంటలకు శరీరం రక్త ప్రసరణ అత్యధికంగా ఉంటుంది. రక్త ప్రసరణ పెరిగితే రక్తంలో కలిసి ఉన్న ఆక్సిజన్ మరియు పోషకాలు మజిల్స్ మరియు హార్ట్ కి చేరవేస్తాయి. దీనివల్ల శరీరం శక్తిగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి డిహైడ్రేషన్ అవ్వకుండా లిక్విడ్స్ ఏమైనా తీసుకుని లైట్ గా విశ్రాంతి తీసుకుంటే మజిల్స్ కూడా మరింత బలంగా పనిచేస్తాయి. ఈ సమయంలో నర్వ్ సిస్టమ్ కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి గుండె మరియు శ్వాస వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తాయి. ఓవరాల్ గా సాయంత్రం 5 గంటల వద్ద శరీరంలో హార్ట్ అండ్ రక్తనాళాలు మజిల్స్ సర్వోత్తమ స్థాయిలో ఉంటాయి. ఈ సమయంలో శరీరం అన్ని రకాల శారీరక పనుల కోసం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అంటే సాయంత్రం 5 నుండి 6:30 వరకు వ్యాయామం చేయడం మంచిది. సాయంత్రం 6:30 గంటలకి కార్టిసాల్ అడ్రినల్ అనే హార్మోన్లు అత్యధికంగా ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్లు నరాలని సంకోచించేటట్టు చేస్తాయి. కాబట్టి రక్తం ప్రవహించే ఏరియా తగ్గడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది మరియు అడ్రినల్ గుండెని వేగంగా కొట్టుకునేటట్టు చేస్తాయి. ముందుగా చెప్పుకునేటట్టు హార్మోన్ల ప్రభావం కారణంగా టెస్టోస్టెరాన్ రిలీజ్ అయ్యి వీటి ఫంక్షన్ మొదలు పెట్టడం వలన శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. మరియు సాధారణంగా 7 గంటల తర్వాత భోజనం చేస్తాం కాబట్టి జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి ఆ ప్లేస్ లో బ్లడ్ ఎక్కువగా ఫ్లో అవటం వలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో శరీరం అన్ని శారీరక పనులకు సిద్ధంగా ఉంటుంది మరియు శరీరంలోని వివిధ వ్యవస్థలు అత్యుత్తమంగా పనిచేస్తాయి. రాత్రి 9 నుండి సూర్యరశ్మి పూర్తిగా తగ్గిపోవడం వలన పైనల్ గ్లాండ్ లోని మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి మొదలు పెడుతుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ మన బాడీ టెంపరేచర్ని తగ్గిస్తూ నిద్రను ప్రేరేపిస్తూ ఉంటుంది. అలా సమయం గడుస్తూ 9, 10, 11, 12 అవుతున్న కొలది ఈ మెలటోనిన్ హార్మోన్ అత్యధిక స్థాయిలో ఉత్పత్తి అవుతాయి. ఇవి గాఢ నిద్రకు ప్రేరేపిస్తాయి. అలా 2 నుండి 4 వరకు కూడా గాఢ నిద్రలో డీప్ స్లీప్ లో ఉంటాం. ఇప్పుడు ఈ సర్కేడియన్ రిథమ్ ని డిస్టర్బ్ చేస్తున్న అంశాలేంటో చూద్దాం. రాత్రి సమయంలో మొబైల్ ఫోన్లు, టీవీ మరియు కంప్యూటర్ నుండి వచ్చే నీలికాంతి మెలటోనిన్ విడుదలను అడ్డుకుంటుంది మరియు ప్రతిరోజు వేరు వేరు సమయాల్లో నిద్రపోవడం
అవడం వల్ల ఈ సర్కేడియన్ రిథంలో డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. మరియు ఒత్తిడికి గురవడం, ఆందోళన చెందడం కూడా సర్కేడియన్ రిథంని దెబ్బతీస్తాయి. రాత్రి సమయంలో భారీగా ఆహారం తీసుకోవడం కూడా సర్కేడియన్ రిథంని దెబ్బతీస్తాయి. మన శరీరం సర్కేడియన్ రిథంని ప్రాపర్గా ఉండేటట్టు ఎలానో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రపోవాలి, ఒకే సమయంలో మేల్కొనాలి. రాత్రి సమయంలో మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీస్ ఇటువంటి బ్లూ లైట్ పడే వాటిని దూరంగా ఉంచాలి. ముఖ్యంగా పడుకునే గంట ముందు మనం వాటి జోలికి వెళ్ళకూడదు. సాయంత్రం సమయంలో తేలికపాటి వ్యాయామం చేయాలి. రాత్రి సమయంలో ఎక్కువగా ఆహారం తీసుకోవద్దు. సాయంత్రం 7 గంటలకు ముందు భోజనం పూర్తి చేస్తే మంచిది. నిద్రకు ముందు ధ్యానం లేదా వెచ్చని నీటి స్నానం చేస్తే మంచిది. ఈ సర్కేడియన్ రిథం అనేది మన ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు చాలా ముఖ్యమైనది. దీన్ని సరిచేసుకోవడం ద్వారా మనం మరింత శక్తివంతంగా మరియు ఆరోగ్యంగా ఉండగలం. ఈ వీడియో మీరు ఇష్టపడితే లైక్ కొట్టండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయమంటారో కామెంట్ పెట్టండి.